చైనాలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ సునామీ నవంబర్‌లో ఇండియాకి కూడా చేరుకోబోతుంది. ఏంటి ఇటీవల వాతావరణ న్యూస్ చూస్తున్నారు అనుకుంటున్నారా? లేదండి. మన ప్రియాంక టెక్ న్యూస్ ఛానల్‌లోనే చూస్తున్నారు. చైనాలో లాంచ్ అయిన ఒప్పో, వివో, వన్‌ప్లస్, ఐక్యూ బ్రాండ్స్‌కి సంబంధించిన అన్ని ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ ఇండియాకి సేమ్ స్పెసిఫికేషన్స్‌తో, సేమ్ బ్రాండ్ నేమ్‌తోనే రాబోతున్నాయి. కొంతమంది జనాల అటెన్షన్‌ని గ్రాబ్ చేయడానికి రీబ్రాండ్ అని అబద్ధం చెప్తున్నారు. అంటే చైనాలో లాంచ్ అయిన మొబైల్‌ని అదే నేమ్ తోటి ఇండియాకి తీసుకొస్తున్నారు అంటే, ఇండియా లాంచ్ అని కానీ, గ్లోబల్ లాంచ్ అని కానీ అనాలి కానీ, రీబ్రాండెడ్ అని ఎలా అంటారు? ఇక్కడ బ్రాండింగ్ ఏం చేంజ్ అవ్వట్లేదు. నేమ్ కూడా ఏం చేంజ్ అవ్వట్లేదు. కనీసం రీనేమ్ అనడానికి కూడా. ఈ వీడియోలో నవంబర్ నెలలో రాబోయే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అది కూడా ఇండియాలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐక్యూ 15 గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో వస్తున్నప్పటికీ కూడా మిగతా ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌తో కంపేర్ చేస్తే ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్‌కే వస్తుంది కాబట్టి ఈ మొబైల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి దీని గురించే మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. కొన్ని లీక్స్ ప్రకారంగా ఈ మొబైల్ వచ్చేసి నవంబర్ సెకండ్ వీక్‌లో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. మేబీ నవంబర్ 11 నుంచి 15 మధ్యలో అయితే వస్తుండొచ్చు. ప్రైస్ చూసుకున్నట్లయితే మంచి స్పెసిఫికేషన్స్ తోటి ఈ మొబైల్ అయితే చైనాలో 52,000 తీసుకొచ్చారు. చిన్న గెస్ ప్రకారంగా చెప్తున్నానండి. ఇండియాకి వచ్చేసరికి 58,000 కల్లా వస్తుండొచ్చు. అది కూడా విత్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని. లాస్ట్ ఇయర్ వచ్చిన ఐక్యూ 13 ఉంది కదా, దాని ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది. 48,000 కల్లా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 50,000 నా బడ్జెట్ అనుకుంటే ఖచ్చితంగా అది కూడా ట్రై చేయదగ్గ మొబైల్ అనే చెప్తానండి. ఈ ఇయర్ రాబోయే ఐక్యూ 15 యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.85 ఇంచెస్‌కి సంబంధించిన పెద్ద ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అయితే వాడుతున్నారు. అది కూడా 6000 స్పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఎప్పటిలాగానే 144 హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2K రిజల్యూషన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు Q3 చిప్ కూడా ఉంటుంది గేమింగ్ కోసం. ఇటు యాంటిట్యూడ్‌లో కానివ్వండి, గీక్‌బెంచ్‌లో కానివ్వండి మంచి స్కోర్ అయితే చేయగలిగింది. ఆండ్రాయిడ్ 16 తోటి, ఆర్జినోఎస్ 6 తోటైతే వస్తుంది. అండ్ 4+5 ఇయర్స్ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ కెమెరాస్ చుట్టూ కూడా ఆర్జీబీ లైట్ ఎఫెక్ట్ ఉంటుంది. దీంట్లో ఇంకొక స్పెషల్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఫోన్ ని ఇలా టిల్ట్ చేసినప్పుడు వైట్ కలర్ లో రెడ్ కలర్ పాప్ అవుతూ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్ లో టెలిఫోటో లెన్స్ కూడా ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 ఎంపీ అయితే ఇస్తున్నారు. వివో వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా ఉంది కాబట్టి ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి. 7000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే 40 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ IP68, 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఇస్తున్నారు. దీంట్లో ఒక స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ ఉంది. అది చైనాకు మాత్రమే పరిమితం అండి. ఇండియాకి అయితే తీసుకొచ్చే ఛాన్స్ లేదు. మిగతా మొబైల్స్ గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరో క్రియేటరు తాను చేసిన వీడియోని జెన్యూన్ అని చెప్పుకున్నంత మాత్రాన అది జెన్యూన్ అయిపోదు. చూసే మీకు జెన్యూన్ అనిపించాలి. సో నేను చెప్పే కంటే మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 20K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సొంత వెబ్సైట్ ని క్రియేట్ చేసుకుని చైనా ప్రోడక్ట్ అమ్ముకునే వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల మీరే నష్టపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓపో 5X9 సిరీస్. ఇందులో మాత్రం 2 మొబైల్స్ ఉంటాయి. ఈ 2 మొబైల్స్ కూడా ఫ్లాగ్‌షిప్ రేంజ్ మొబైల్సే. ఒకటి వచ్చేసి ఫుల్ సైజ్ లో ఉంటుంది, మరొకటి వచ్చేసి కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి ఈ ఇయర్ ప్రాసెసర్ ఇంప్రూవ్ చేశారు, కెమెరాస్ ఇంప్రూవ్ చేశారు, బ్యాటరీ సైజ్ కూడా పెంచారు. కాంపాక్ట్ సైజ్ అయిన X9 లోనే 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఇక X9 Pro లో వచ్చేసి 7500 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. సో ఫ్లాగ్‌షిప్ రేంజ్ మొబైల్స్ లోనే ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ కలిగిన మొబైల్స్ అయితే ఇవే. ఇంకా ఈసారి వివో లాగానే టెలి కన్వర్టర్ కిట్ అయితే ఇస్తున్నారు. ఆప్షనల్ అండి. మీకు కావాలనుకుంటే కొనుక్కోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కాకపోతే మొబైల్ తో పాటు ఫ్రీగా రాదు. ఈ 2 మొబైల్స్ లో డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. ఈ మొబైల్స్ ని గేమింగ్ కోసం కాకుండా కెమెరాస్ కోసం అయితే బాగా ఇష్టపడతారు. ఈ 2 మొబైల్స్ ని చైనాలో చాలా మంచి ప్రైస్ కి అయితే తీసుకొచ్చారు. మినీ మొబైల్ అయిన X9 వచ్చేసి 55,000కి తీసుకొస్తే, అదే ప్రో వర్షన్ లో బేస్ వేరియంట్ ని 65,000కి అయితే తీసుకొస్తున్నారు. అదే ఇండియాకి మాత్రం ప్రో వర్షన్ లో 16 512 జీబీని 75,000కి చైనాలో ఉంది కదా, ఇండియాకి వచ్చేసరికి 1 లాక్ అయితే పెడతారు. లాస్ట్ టైం కూడా అలానే చేశారండి. కార్డ్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకుంటేనే మంచి ప్రైస్ కి అయితే ఆ మొబైల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. కెమెరాసే మెయిన్ ప్రియారిటీ అనుకుంటే ఈ మొబైల్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి. జూమింగ్ క్యాపబిలిటీ కూడా ఈ మొబైల్లో చాలా బాగున్నాయి. ఒప్పో గురించి చెప్పిన తర్వాత వివో గురించి చెప్పకపోతే ఎలా అండి? ఈసారి వివో నుంచి కూడా 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. కానీ ఈసారి వివో నుంచి వచ్చిన ఈ 2 మొబైల్స్ లో చాలా చేంజెస్ జరిగాయి. లాస్ట్ ఇయర్ ప్రో వర్షన్ ని, నాన్ ప్రో వర్షన్ ని 2 ఒకే సైజ్ లో తీసుకొస్తే, ఈసారి నాన్ ప్రో వర్షన్ ని కాంపాక్ట్ సైజ్ లోకి అయితే మార్చేశారు. ఒప్పో ఏమో టెలి కన్వర్టర్ ని వివో నుంచి తీసుకుంటే,
వివో వాళ్ళేమో కాంపాక్ట్ సైజ్ ని ఓపో నుంచి తీసుకున్నారు. ప్రో ఇంకా నాన్ ప్రో వేరియంట్ రెండు మొబైల్స్ చూసుకున్నట్లయితే రెండిట్లోనూ ఎల్టీపీఓ ప్యానల్ అయితే వాడుతున్నారు. ఈ రెండు మొబైల్స్ లోనూ డైమెన్సిటీ 9500 ప్రాసెసరే ఉంటుంది. నాన్ ప్రో వర్షన్ లో B3+ చిప్ ఒక్కటే ఉంటే ప్రో వర్షన్ కి వచ్చేసరికి VS1 అని ఇంకొక చిప్ కూడా ఉంటుంది కెమెరా ఇంప్రూవ్మెంట్ కోసం. ఇదే VS1 చిప్ ని వివో X200 అల్ట్రాలో కూడా యూజ్ చేశారు. అంటే ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండిట్లోనూ ఫ్రంట్ 50 MP సెన్సార్స్ అయితే ఉంటాయి. నాన్ ప్రో వర్షన్ లో మెయిన్ కెమెరా 200 MP ఉంటే మిగతా రెండు కూడా 50 MP అయితే ఉంటాయి. అదే ప్రో వర్షన్ విషయానికి వస్తే మెయిన్ కెమెరా 50 MP ఇస్తున్నారు. పెరిస్కోపిక్ సెన్సార్ మాత్రం 200 MP ఇస్తున్నారు. ఈ పెరిస్కోపిక్ సెన్సార్ కి టెలి కన్వర్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా జూమ్ చేసి ఫోటోస్ అయితే తీయగలుగుతుంది. అండ్ ఇంకొక 50 MP అల్ట్రా వైడ్ కూడా ఇస్తున్నారు. నాన్ ప్రో వేరియంట్ లో 6000 mAh బ్యాటరీ ఇస్తే ప్రో వేరియంట్ లో వచ్చేసి 6500 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. రెండిట్లోనూ సేమ్ అండి. 90W ఫాస్ట్ ఛార్జర్ అలాగే 40W వైర్లెస్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తాయి. నాన్ ప్రో వేరియంట్ బేస్ వేరియంట్ వచ్చేసి చైనాలో 55,000 అయితే లాంచ్ చేశారు. అదే ప్రో వర్షన్ బేస్ వేరియంట్ వచ్చేసి 66,000 అయితే లాంచ్ చేశారు. ఇండియాలో ఈ ప్రైస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, అస్సలు చేయకండి. ప్రో వర్షన్ ఏమో 1,00,000 ఉంటే నాన్ ప్రో వేరియంట్ వచ్చేసి 70,000 అయితే ఉంటుంది. ఒకవేళ కార్డ్ ఆఫర్ కలుపుకున్నా కూడా ప్రో వేరియంట్ మీద 10,000, నాన్ ప్రో వేరియంట్ మీద 5,000 డిస్కౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు మంచి కెమెరాస్ ఉండాలి, మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ కూడా కావాలి, ఫొటోస్ కూడా ఎక్కువగా దిగుతాను అనుకుంటే ఒప్పో వివోలు అయితే బెస్ట్ ఆప్షన్ అవుతాయి. ఫ్లాగ్షిప్ మొబైల్స్ లోనే లాస్ట్ మొబైల్ OnePlus 15 14 అయితే కాదండి, 15 డైరెక్ట్ గా తీసుకొస్తున్నారు. మళ్ళీ అక్టోబర్ 27న చైనాలో లాంచ్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. నవంబర్ లాస్ట్ వీక్ కి ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే, ఈ మొబైల్ యొక్క డిజైన్ అయితే కంప్లీట్ గా మార్చేశారు. మేజర్ గా ఏంటంటే హ్యాజల్బ్లేడ్ వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే దీంట్లో లేదు. దాని బదులైతే మరొక 2 ఇమేజ్ ఇంజన్స్ అయితే వాడుతున్నారు. ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ వీడియో అయితే కంపల్సరిగా చూడండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఈ మొబైలే కాదండి, ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్నిటికీ కూడా వీడియోస్ ఆల్రెడీ మనం చేసి పెట్టాము. కావాలంటే కింద లింక్ అయితే ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం 165Hz రిఫ్రెష్ రేట్ తో ఈ మొబైల్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో పాటు కొత్తగా G2 చిప్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ కూడా 50 MP అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP అంటున్నారు. 7000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్ తో పాటు 50W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈసారి వీళ్ళు ఈ మొబైల్ లో బాగా హైలైట్ చేస్తుంది ఈ మొబైల్ యొక్క డిజైన్ అండ్ చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కదా, అదైతే మంచి క్వాలిటీది ఇస్తున్నామని చెప్పేసి హైలైట్ చేస్తున్నారు. ఈ మొబైల్ కి సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్లయితే ఒకటండి, హ్యాజల్బ్లేడ్ వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే తీసేశారు. మెయిన్ కెమెరాలో కూడా చిన్న డౌన్ గ్రేడ్ అయితే జరిగింది. చైనాలోనే ఈ మొబైల్ యొక్క ప్రైస్ 5,000 అయితే తగ్గుతున్నట్లుగా తెలుస్తుంది. అలా చూసుకుంటే ఇండియాలో ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 70,000 వరకు అయితే వెళ్ళకపోతుండొచ్చు. 60 నుంచి 65,000 మధ్యలో అయితే ఉంటుంది అనుకుంటున్నాను. మంచి విషయం అండి. OnePlus అంటేనే ఫ్లాగ్షిప్ కిల్లరు అంటారు కదా, వీళ్ళు ప్రైస్ పెంచుకుంటూ ఉంటే దానికి మీనింగ్ కూడా పోతుంది. సో ప్రైస్ తగ్గిస్తున్నారు అంటే ఇది కూడా ఫ్లాగ్షిప్ కిల్లరే అవుతుంది. ఇంకా అలాగే ఈ ఫ్లాగ్షిప్ మొబైల్స్ తో పాటు మోటో ఇది 60 నియో కూడా ఈ మంత్ లోనే రావాలి. కాకపోతే అది నెక్స్ట్ మంత్ కి పోస్ట్ పోన్ అయినట్టుంది. నెక్స్ట్ మంత్ లో అయినా వస్తుందో లేదో. లాభం నుంచి అగ్ని సిరీస్ లో ఒక మొబైల్ అయితే ఈ మంత్ లో రావాల్సింది ఉంది. ఇంకా రాలేదు అంటే నెక్స్ట్ మంత్ లో ఎక్స్పెక్ట్ చేద్దాం. మోటో నుంచి ఒక స్లిమ్ మొబైల్ కూడా ఉందండి, మోటో X70 ఎయిర్ అనేది. ఇండియాకి రాకపోయినా కూడా గ్లోబల్ గా అయితే తీసుకొచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మంత్ లో. ఈ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్ని కూడా నెక్స్ట్ మంత్ ఇండియాకి పక్కగా వచ్చేస్తాయి. ఇంకా మనం ఏమన్నా మిస్ అయితే కనుక తప్పకుండా అప్డేట్ చేస్తాను. ఒకటండి, చైనాకి ఇండియాకి స్పెసిఫికేషన్స్ లో తేడా ఉండదు, కానీ ప్రైసెస్ అయితే తేడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ లో ఏ మొబైల్స్ వస్తాయో మీకు ఒక క్లారిటీగా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు మన కంటెంట్ చూసి మీకు వర్త్ అనిపించినా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.